Welcome to Vishnu IAS Academy. Today we'll discuss about the UPSC, APPSC, Indian Society question. We can expect one question. If you go through your previous year question papers also, you will find a question from Jajmani system. So what exactly Jajmani system? So we can frame at least 2 to 3 questions from this area. First thing is, what is Jajmani system and what are the functions of Jajmani system in rural society? In rural society అంటే జజ్మాని వ్యవస్థ అనగానేమి ఇది గ్రామీణ సమాజంలో ఎలాంటి విధులను నిర్వహిస్తుంది అని చెప్పేసి. సెకండ్ థింగ్, వాట్ ఈస్ జజ్మాని సిస్టమ్ అండ్ వాట్ ఈస్ ద నెగటివ్ ఇంపాక్ట్ of Jajmani system. So what was the negative impact done by Jajmani system in olden days? గతంలో ఈ జజ్మాని వ్యవస్థ వల్ల ఎలాంటి లోపాలు కనిపించినాయి, మరి ఎలాంటి ప్రభావం అనేది అక్కడ కనిపించింది అని చెప్పేసి అడగవచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అయితే, వాట్ ఈజ్ జజ్మాని సిస్టమ్, హౌ ఇట్ ఈజ్ చేంజింగ్ ఇట్స్ నేచర్. లేదంటే ప్రస్తుత సమాజంలో మరి జజ్మాని వ్యవస్థ అదే విధంగా ఉందని నువ్వు భావిస్తున్నావా, ఏ విధంగా ఉంది, లేదా బలహీనపడిందని భావిస్తున్నావా? ఇన్ కేస్ బలహీనపడితే మరి మంచిదేనా, జజమాని వ్యవస్థ ఉంటే మంచిదా, కాకపోతే మంచిదా, ఎట్లాంటి క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. సో మనం దీనికి ఓవరాల్గా ఒక్కొక్క క్వశ్చన్కు ఆన్సర్, ఓవరాల్గా కూడా మీకు ఒక కంటెంట్ ఇస్తే ఇలాంటివి 3-4 క్వశ్చన్స్ ఏమైనా మనం ఆన్సర్ రాసే విధంగా అయితే సార్ మీకు అనిపిస్తుంది, సార్ మా దగ్గర కంటెంట్ ఉంది, అయితే మనం చదివిన విధానము గ్రూప్ 2 కోసం చదివినాం అనుకోండి, లేదా గ్రూప్ 3, గ్రూప్ 4 కోసం చదివితే ఏం చేస్తాము, ఓకే జజ్మాని వ్యవస్థ, యజమాని అనే పదం నుండి వచ్చింది, గతంలో ఉండేది కామిన్ మరియు యజమాని అనే 2 ఉండేవి రోల్స్. దీని గురించి ఎవరు మన విలియం వైజర్ ది ఇండియన్ జజ్మాని సిస్టమ్ అనే ఒక బుక్ రాశారు, లేదంటే యోగేంద్ర సింగ్, ఇంకొక ఎవరైనా సోషియాలజిస్టు, ఆంథ్రపాలజిస్టు పేరు తెలుసు, అంతే అయిపోయింది కథం. జజ్మాని సిస్టమ్ మీద ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్ రాదు. లేదా పరస్పరం ఒకరికొకరు సేవల వినిమయం చేసుకొని ఆధారపడే పద్ధతి అనేది దీన్ని ఏమంటారు? జజ్మాని వ్యవస్థలో కనిపించేది ఈ విధంగా వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ వన్స్ ఆక్యుపేషనల్ సర్వీసెస్ ఈచ్ అదర్ అని చెప్పేసి కూడా మనము తెలుసుకునే వాళ్ళం. సో ఇంతటితో అయిపోతుండే. కానీ ఇప్పుడు మనం దీన్ని కొంచెం మనసు పెట్టి కొంచెం ఎక్కువగా దీన్ని ఆలోచిస్తే అసలు దీని గురించి మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఏదో రామ్ హౌజా బుక్లోకి వెళ్ళి ఇప్పుడు వాటి జజ్మాన్ సిస్టమ్ అని నేను సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం డే టు డే లైఫ్లో చూస్తున్నదే అంశము. గతంలో మనం అందరము ఇప్పుడు మీరు క్లాస్ వింటున్న వాళ్ళందరూ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే. అక్కడ కుల వృత్తులు అన్నీ చూసి మనం వచ్చినాం ఇక్కడ. సో దానికి సంబంధించిన అంశాలే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం అంతే, ఇంకేమైనా కొత్తది ఏముండదు. దాని గురించి నేను ఇంకా కంటెంట్ లేదు, నా దగ్గర కంటెంట్ లేదు, ఎన్ని రోజులు ఉంటుంది కంటెంట్, ఎప్పటికి ఉండదు, అదే వస్తుంది ఆటోమేటిక్గా. థింక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. దానికి పెద్ద బుక్లు చదవాల్సిన అవసరం కూడా, గ్రంథాలు చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇంత రెడీమేడ్ మెటీరియల్ బయట ఎక్కడైనా దొరుకుతుంది జజ్మాని వ్యవస్థ క్వశ్చన్ అనగానే. అయితే మరి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారు, దానికి నేను ఏ విధంగా ఆన్సర్ రాయాలని చెప్పి చూస్తే మనకు తెలిసిన అంశం ఏంది, మనం అన్నిటికీ ఫస్ట్ నిర్వచనం ఇవ్వాలి అని చెప్పింది కదా సార్ అంటారు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం డెఫినేషన్ అనేది రాస్తాం. ఈ డెఫినేషన్స్ అనేటివి నిర్వచనాలు మన విషయంలో చెప్పినాము, ఒక 2-3 ఉంచుకుంటే బాగుంటుంది ముందు జాగ్రత్తగా జేబులో. అయితే జజ్మాని వ్యవస్థ అంటే అందరూ ఒకే రకంగా పరస్పరము వృత్తి మరియు సేవల యొక్క వినిమయంను జజ్మాని వ్యవస్థ అంటారు. ఇది యజమాని అనే పదం నుండి వచ్చింది అని చెప్పేసి మనము చెప్పుకున్నాం. ఇంకా దీన్ని ఇంకే విధంగా రాయొచ్చు అని చెప్పేసి చూస్తే నేను ఒక 3 నిర్వచనాలు తయారు చేసినాను. అంటే ఒకే రకంగా రాయాలని ఏముండదు, సార్ మీరు చెప్పినట్టు రాస్తేనే నాకు మార్కులు పడతాయి, అట్లాంటివన్నీ అపోహలు తీసేయండి. అయితే ఏంటంటే జజ్మాని వ్యవస్థ అనేది ఒక సామాజిక మరియు ఆర్థిక మరియు ఒక రకమైన ఆచార వ్యవహారాలతో కూడిన ఏర్పాటు. చూడండి ఎంత బాగుంది, మనం ఇన్ని రోజులు చదువుకున్న దానికి దీనికి ఒక డెఫినేషన్ని చేంజ్ చేసేసి. ఇది ఎలాంటిది జజ్మాని వ్యవస్థ అనేది? ఇట్ ఈజ్ ఏ సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ ట్రెడిషనల్ సిస్టమ్ విచ్ వాజ్ ప్రివేల్డ్ in our
ట్రెడిషనల్ సొసైటీ ఆర్ ఇన్ రూరల్ సొసైటీ మన గ్రామీణ ప్రాంతాలలో భారతదేశంలో కనిపించిన వ్యవస్థ అని చెప్పేసి చెప్తాం. అయితే ఇక్కడ ఒక నిర్దిష్ట కుటుంబము లేదా ఒక సమూహం కోసం అనేది సేవలు చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ వంశపారంపర్యంగా కూడా ఒకరికొకరు అనుసంధానించబడి ఉంటారు దీంట్లో. అయితే ముఖ్యంగా భూస్వామ్య కులాలు ఇక్కడే డైరెక్ట్ రాసేయచ్చు. ఇక్కడ భూస్వామ్య కులాలు అంటే వారిని జడ్జ్మాన్ అనేవారు, మరియు కామిన్ అనగా సేవలు అందించే వాళ్ళని కామిన్ అనేవారు. వీళ్ళిద్దరి మధ్య అంటే ద వన్ హూ ఈజ్ గివింగ్ సర్వీస్ ఈజ్ కామిన్ అండ్ ద వన్ హూ ఈజ్ టేకింగ్ సర్వీస్ ఆర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ ఓనర్ ఆఫ్ ది పర్టికులర్ ఎనీ ప్రొఫెషన్ లైక్ అగ్రికల్చర్ ఆర్ ఎనీ ఇన్ ఓల్డెన్ డేస్ దెర్ వాజ్ నో మోడర్న్ ఇండస్ట్రీస్ అనేది లేకుండే, కానీ జనరల్గా కూడా ఏదైనా ఒక వృత్తికి సంబంధించిన హెడ్ ఉంటుంది. ఈ విధంగా ఈ జడ్జ్మాని మరియు కామిన్ అంటే ద వన్ హూ ఈజ్ గివింగ్ ఈజ్ రోల్ ఆర్ వన్ హూ ఈజ్ గివింగ్ ఈజ్ సర్వీస్ ప్రొవైడింగ్ ఈజ్ సర్వీస్ ఈజ్ కాల్డ్ కామిన్. సో అర్లియర్ ఇట్ వాజ్ ఓకే, దేర్ వర్ వెరీ కార్డియల్ రిలేషన్షిప్ and there was a cordial relationship and they used to get better money for their livelihood. So later on what happened, అది కూడా మనం ఇప్పుడే ఇందులోనే కొంచెం చిన్నగా రాస్తాం, కానీ తర్వాత కాలంలో అంటే హింట్ ఇచ్చి నేను ఏం రాయాలనుకుంటున్నా తెలవడానికి కోసం. అది తర్వాత కాలంలో ఇది బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత, పారిశ్రామికీకరణ తర్వాత, నూతన వృత్తులు ఏర్పడిన తర్వాత ఇది కొద్దిగా దీని యొక్క జడ్జ్మాని వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ జడ్జ్మాని సిస్టమ్ అని చెప్పాం. అయితే దానికంటే ముందు ఇంకొక డెఫినేషన్ కూడా రాశాను. ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఇది ఇంకా చూడండి, ఒకదానికి ఇన్ని రాయొచ్చానంటే, అయితే కుల వ్యవస్థ అనేది జడ్జ్మాని వ్యవస్థ అనేది పారిశ్రామిక పూర్వ స్వయం ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఇది ఒక సామాజిక ఆర్థిక సంస్థ. చూడండి ఇంకోసారి చెప్తున్నాను, ఏంటంటే ఇదే జడ్జ్మాని సిస్టమ్ యొక్క డెఫినేషన్ ఏమని చెప్పవచ్చు మనము. ఇది జడ్జ్మాని సిస్టమ్ అనేది పారిశ్రామిక పూర్వ స్వయం ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. చూడండి ఫస్ట్ డెఫినేషన్ ఈ డెఫినేషన్ కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి, కానీ ఇది సేమ్ మీనింగ్ వస్తుంది. అందుకోసం ఇలానే రాయాలన్నట్టు ఏముండదని చెప్పడానికే నేను ఇంత చెప్తున్నాను. స్వయం ఆధారిత గ్రామీణ వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏంటంటే ఇది ఒక గ్రామీణ సామాజిక ఆర్థిక సంస్థ. మరియు యజమాని అనే పదం నుండి ఉద్భవించింది. ఇక్కడ ఆచారాలు సంప్రదాయాలు వాళ్ళ యొక్క కులాన్ని బట్టి భిన్నంగా ఉంటాయి. మరి ఇక్కడ ఏంటంటే ఒకరితో ఒకరు వృత్తిపరమైన సేవలను వినిమయం చేసుకొని ఒకరితో ఒకరు పరస్పరము అని కూడా అనొచ్చు, లేదా పరస్పరము వృత్తిపరమైన సేవలను వినిమయం చేసుకునే ఈ పద్ధతినే ఏమనొచ్చు, వినిమయం చేసుకునే ఈ ఆచారాన్ని లేదా ఈ ట్రెడిషన్ని ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను అని కూడా అనొచ్చు. ఆర్థిక వ్యవస్థను అక్కడ మనం ఎక్కువ ఆలోచించద్దు. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు రాయొచ్చు, అంటే రిలవెంట్ వర్డ్ ఏది ఉంటుంది రాయొచ్చు. ప్రతి చిన్నదానికి గుచ్చి ఇంట్లో గొడవ పెట్టుకున్నట్టున్నావు, నువ్వు నన్ను ఎందుకు ఇట్లనే అన్నావు అని చెప్పేసి అదే మాటను పట్టుకొని పొద్దంతా గొడవ పట్టుకుంటూ వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఏదో ఒకటి వచ్చేసి ఇది రాసేయాలి. అట్లాంటి నేచర్ కూడా పనికిరాదు. ఇట్లాంటి ఆర్థిక వ్యవస్థను ఈ జడ్జ్మాని వ్యవస్థ అని చెప్పేసి అంటారు. ఓకే, అయితే ఇప్పుడు దీని యొక్క ఫంక్షన్స్ ఏందో అనేది నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాం. మరి ఫంక్షన్స్ ఏంది అని అంటే, ఫంక్షన్స్లలో చూసినట్లయితే జడ్జ్మాని వ్యవస్థ యొక్క ఫంక్షన్స్ చూడండి. మనం క్వశ్చన్ని 3 వేస్లో అడిగినాము. అందులో ఫస్ట్ క్వశ్చన్కు ఆన్సర్ చెప్తున్నాము, నిర్వచనం అయితే దేంట్లో అయినా ఏదైనా రాయొచ్చు అన్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇది ఏంటి అంటే ఒక వ్యవస్థలో ఇది ఏం చేస్తుందంటే ఈ విభిన్న కులాల మధ్య సామరస్యంగా జీవించడానికి
సామరస్యంగా జీవించడానికి ఈ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. ఎస్, రియల్లీ మనం ఇంతకుముందు ఎందుకంటే కంపల్సరీ ఒకరితోనొకరు స్వార్థపూరితంగానో నిస్వార్థంగానో సంబంధాలు అనేవి అవసరం ఉంటుండే. నేను ఒక ఫార్మర్ అయితే, ఇప్పుడు మా ఫాదరే ఫార్మర్, మా ఊర్లో వడ్రంగితోని కమ్మరి కుమ్మరి ప్రతి ఒక్క అన్నయ్యతోని అక్కతోని మనం సంబంధాలు ఒకరికొకరు సేవలు ఇచ్చి పుచ్చుకోవడానికి సంబంధాలు ఉంటుండే. ప్రేమతోని ఇట్లా బస్ దిగంగానే ఎప్పుడు వచ్చినావు తమ్ముడు అని చెప్పేసి బస్ దిగంగానే ఇట్లా బ్యాగ్ పట్టుకొని దిగి నుంచి మొదలుకొని హోటల్ కాడ నుంచి లాస్ట్కి మా ఇంటికి పోయేదాకా కూడా మళ్ళీ ప్యాంట్ వేసుకొని ఉంటే ఇంకెందుకు లుంగి కట్టుకోలేవు మరి పోతవేంది ఇప్పుడే అని చెప్పేసి అంటారు. అంత మించి పరస్పర పోతామంటే అటు కాదు, అంటే మళ్ళీ హైదరాబాద్ పోతవేంది అన్నానా అని చెప్పేసి అలా అంటుండే. అంటే ఎన్ని విభిన్న కులాల మధ్య సామరస్యంగా మనం ఆర్థికంగా మరియు ఇంకా ఏ విధంగా ఈ సంప్రదాయబద్ధంగా ఒక మానసికమైన వ్యవస్థ కూడా చాలా బాగుంటుండే ఎప్పుడు ఒకరితోనొకరు ఆధారపడినప్పుడు. ఇప్పుడు వీడితో నాకేం పని ఉంది అని చెప్పేసి ఇట్లా కింద మీద చూసి ఆయన్ని మాట్లాడించిన అవసరమా అనుకునే వాళ్ళు కూడా కొందరిని ఉంటారు. నా విషయంలో కాదు, మీ విషయంలో కూడా కాదు, మీరు చాలా మంచి వాళ్ళు. అయితే ఇట్లాంటి సామరస్యంగా ఉంటుంది. మరి తర్వాత ఈ వ్యవస్థ ఒక వ్యాపారం చేసేటటువంటి వ్యాపారానికి అనధికార మార్గము. చూడండి, ఇలాంటి వర్డ్ ఎట్లా ఉంది, వ్యాపారం చేసే అనధికారిక మార్గంగా కూడా పనిచేస్తుంది. అఫీషియల్గా ఇక్కడ వ్యాపారం చేసినట్లు ఎక్కడ కనిపించదు, కానీ ఒకరి సేవలను ఒకరు, ఇప్పుడు మనం ఏంది సర్వీస్ ప్రొవైడర్సే కదా ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీకు ఎవరైనా లోన్ కావాలని తీసుకొని అడిగినా కానీ సర్వీస్ ప్రొవైడరే. అప్పుడు మన ఊర్లో మన ఇంతకుముందు వడ్డీ వ్యాపారులు ఉంటే ఎంతో కొంత తీసుకొని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా అడుగుతుంది లేదే బాగున్నదా మరి ఈ సంవత్సరం మరి చేనులకి ఏమన్నా పనికి మరి పంటకి ఏమన్నా డబ్బులు కావాలన్నా అని చెప్పేసి, లేదంటే ఏమన్నా నాగలి చేసేయాలని ఒక అతను. ఇట్లా మనం అడిగి మాటతో పాటు టైంపాస్ సరే మరి జీవితాంతం మీరు మాకు ఇది చేసి ఇవ్వండి, అందుకోసం మేము మీ దగ్గరనే ఇక ఈ పని చేయించుకుంటాము, మీరు కూడా మాకు ఎప్పటికీ కూడా సాలీనా అంటారు కదా, సాలీనా మాకు ఈ పని చేసి ఇవ్వండి అంటే సరే అని చెప్పేసి అడుగుతుంది. అదే వ్యాపారం. ఇప్పుడు కూడా మనం వ్యాపారం ఏం చేస్తున్నాం అదే కదా, కస్టమర్లను ఎప్పుడు మన చుట్టే తిప్పుకొని మన కంపెనీలోనే మన ఏదైతే షాప్లోనే కొనాలని చెప్పేసి ఆలోచిస్తాడు కదా. ఇది కూడా అట్లనే ఉంటుండే, ఒక అనధికారికంగానే పని చేస్తుండే. మరి ఒక స్వర్ణకారుడు కూడా ఏం చేస్తారంటే నిర్దిష్ట ధరకు ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్గా చూస్తే నగలు తయారు చేసి ఇవ్వడము. ఇన్ రిటర్న్ అతను తనకు ఇంతకుముందు కొంచెం ఇంత సీసంలో మాసంలో సీసం అన్నట్టుగా ఇంత తీసుకుంటుండే, అంతే, డబ్బులు తీసుకోకపోతుండే. దానికి బదులు మళ్ళీ ఆయన దాన్ని తయారు చేసి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతుండే. ఒకటి. రెండవది సామాజిక సంబంధాలు. దీంట్లోనే చెప్పినాము అఫ్కోర్స్, కానీ ఇలా ఫంక్షన్స్లలో సామాజిక సంబంధాలను కూడా ఏర్పరుస్తుంది. సో ఫస్ట్ వన్ ఇంకొకసారి ఇంగ్లీష్లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఏ కార్డియల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది different occupation people are between the among the different caste people. Next ఇంకా ఏంటంటే it is working as a business model. It is a informal business. It is acting like a informal business model, and this Jagmani system acts like an informal business model, and it maintains social relationships. Third one, సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీరు అందరు వింటున్న వాళ్ళు చూడండి, మెయిన్స్లో మీరు ఢిల్లీకి వెళ్ళినా గల్లీకి వెళ్ళినా అక్కడ ఆల్రెడీ మీరు పాఠం దాని గురించి చదువుకొని ఉంటారు. దాని మీద మనము క్వశ్చన్ ఆన్సర్ల మీదనే, అంటే దాని కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మరి పూర్తిగా నాకు ఎన్సీఆర్టీ నుండి చెప్పండి సార్ అంటే ఇక్కడ చెప్పడానికి ఎక్కడ కూడా, మీరు ఢిల్లీకి వెళ్ళినా కానీ, ఈవెన్ నేను 2005లో కోచింగ్ తీసుకున్నప్పుడు కూడా 4-5లో అంత ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేకుండే. ఇప్పుడైతే ఇంకా మోడర్న్ డేలో ఏం చేస్తుందంటే ఎక్కువ చెప్పినా కానీ వినే అంత ఓపిక కూడా లేదు కొందరికి. నెక్స్ట్ ఇంకా ఈ రాజకీయపరమైన మద్దతు కూడా, గ్రామీణ సమాజంలో రాజకీయపరమైన మద్దతు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇది ఫంక్షన్స్ అంటే ఇంత రాసినాం. మరి ఇది రాసేసి ఈ క్వశ్చన్లో అడగకపోయినా ఏం చేస్తాం, చివరికి ఏం చేస్తామంటే అన్నిటి కలిపి ఒక ముగింపు చెప్తాను, ఎక్కడైనా రాసుకోవచ్చు. అడగకపోయినా కానీ ఏం చేస్తాం, మరి ప్రస్తుతము ఇలాంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కనపడపోవడానికి గల కారణము బ్రిటిష్ వారి యొక్క నూతన ఏదైతే విద్యా విధానం వల్ల చేతి వృత్తులే కాకుండా
మరియు ఇతర పారిశ్రామిక ఉత్పత్తులను గురించి కూడా తెలుసుకొని వాటిని కూడా మనం ఇక్కడ తయారు చేయడానికి ఇష్టపడ్డ వాళ్ళు ఈ పారిశ్రామిక కారణంగా చేతి వృత్తులను వదిలిపెట్టి ఇతర వృత్తులకు గిరాకీ పెంచుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి వాళ్ళు డిమాండ్ డ్రైవెన్ ఏదైతే ఎక్కడైతే డిమాండ్ అధికంగా ఉందో అలాంటి మన ఇండస్ట్రీ వైపు అలాంటి వ్యాపారం వైపు వెళ్ళి ఇంకా కొంచెం ఎక్కువగా సంపాదించుకునేందుకోసం అవకాశాలను పెంచుకుంటున్న తరుణంలో మరి చేతి వృత్తులు ఈ సాంకేతికత వల్ల క్షీణించడం వల్ల మరియు ఇతర మార్గాల వైపు ఈ చేతి వృత్తులు చేసేవాళ్ళు మరలడం వల్ల యజమాని వ్యవస్థకు అంతగా ప్రాధాన్యత లేదని చెప్పవచ్చు అని చెప్పేసి ఇప్పుడు అయినప్పటికీ యజమాని వ్యవస్థ యొక్క లక్షణాలు మనం అనేక మార్గాల్లో కనబడుతున్నాయి. ప్రజెంట్ కూడా మనం అందరం చేస్తుంది యజమాని వ్యవస్థనే కదా. అయితే ఓకే, ఇది ఇంత మనం చెప్పేస్తాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్లు అడిగితే దీని యొక్క లోపాలు ఏంటి అని చెప్పేసి చెప్తున్నాం కదా. యజమాని వ్యవస్థ యొక్క లోపాలలో మనం చూసినట్లయితే యజమాని వ్యవస్థ యొక్క లోపాలలో ఇక్కడ శ్రమ దోపిడీ అనేది ఒక రకంగా కనిపిస్తుంది. మనము రాడికల్ వేలో కమ్యూనిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇక్కడ శ్రమ దోపిడీ అని కనిపిస్తుంది. ఇంకొక కోణంలో చూడండి, మీరు దీన్ని పాజిటివ్ వేలో అడిగితే ఒక వ్యక్తికి వృత్తిపరమైన భద్రతను కూడా ఇచ్చింది కదా యజమాని వ్యవస్థ. అంటే ఇప్పుడు మనకు ఊర్లో ఆ పని లేకపోవడం వల్లనే హైదరాబాద్ వచ్చి నేను 5,000 జాబ్ నుండి 5 లక్షల జాబ్ వరకు చేయగలుగుతున్నాము, ఓన్లీ తక్కువ వేతనంతో చేయగలుగుతున్నాము అంటే నేను గతంలో చేసిన నా వృత్తి కోల్పోయినా కాబట్టి, అంటే వృత్తిపరమైన ఒక సెక్యూరిటీ భద్రతను కల్పించింది కోర్స్. కానీ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ శ్రమ దోపిడీ అనేది కూడా లోపాలలో చూస్తే శ్రమ దోపిడీ కూడా జరిగింది. అయితే శ్రమ దోపిడీ ముఖ్యంగా కార్మికుల సమస్యలు అనేటివి తలెత్తే అవకాశం ఉండేది. యజమాని ఎప్పుడూ ఉన్నతంగానే ఉండేవారు. ఈ సేవలు అందించే వాళ్ళు వాళ్ళకంటే తక్కువ ఆర్థిక సామాజికంగా తర్వాత కాలంలో సామాజిక హోదాలో ఉండేవారు. మరి ఎప్పుడైతే ఈ సామాజిక సరిహద్దులు క్రియేట్ చేసినలో సామాజిక సరిహద్దులు ఎప్పుడు జమీందారీ వ్యవస్థ వల్ల ఏమైంది, సామాజిక సరిహద్దులు చాలా వచ్చేసినాయి. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఈ జమీందారీ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఈ జమీందారీ సిస్టమ్ అబాలిష్ చేసినామో అప్పుడు మళ్ళీ మంచి జరిగిందని చెప్పవచ్చు. అయితే ఇతర వృత్తిలోకి మళ్ళీ ఇంకా ఏంటంటే సామాజిక సరిహద్దులు అంటే ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఆన్ వన్స్ ప్రొఫెషన్. సో ఇక్కడ ఏంటంటే వృత్తిపరమైన నియంత్రణ అనేది ఉంటుండే. వృత్తిపరమైన ఇట్లాంటి క్లియర్ వర్డ్స్ రాస్తే సరిపోతుంది. ఇవన్నీ ఒకేసారి రావు మీకు ఇట్లాంటి వర్డ్స్. జనరల్గా అన్నీ తెలిసే మనకు ఆన్సర్, కానీ ఎగ్జామ్లో దీన్నే వృత్తిపరమైన నియంత్రణ అనే ఒక వర్డ్ తీసుకొని రాసేటట్టు మనకు ఆలోచన వస్తే చాలు, అంతే. టర్మినాలజీ అనేది కూడా ఇంపార్టెంటేనండి. మరీ సింపుల్గా కాకుండా మరీ గ్రాంధికంగా కాకుండా ఒక నార్మల్ టర్మినాలజీలో కూడా సాధారణంగా రాయొచ్చు. అయితే ఇదొకటి. నెక్స్ట్ ఇంకెలాంటి విషయాలు కనిపిస్తుండేది అంటే, అయితే ఇక్కడ ఆర్థికంగా ఎదగడానికి వీలు లేదు. అంటే ఇష్టం వచ్చినంతగా ఎదగడానికి వీలు లేదు. అతను ఇప్పుడున్న వ్యవస్థలు అనుకోండి, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ముందు తలుపులు చెక్కే వడ్రంగి ఉంటే అలా గ్రామంలోనే తను తలుపులు చెక్కి వాళ్ళ ఊరోళ్ళకే సేవలు అందించి అంతటితో అయిపోతుండే. ఇప్పుడైతే ఏం చేసినాం, ఒక తలుపులు చెక్కే మిషనే తీసుకొచ్చేసి ఎంత అయితే అంత డిజైన్లు ఒక డిస్టిక్లో ఒక షాప్ పెట్టుకొని మొత్తం అన్ని గ్రామాలకు కూడా పంపించేటట్టు కూడా అయింది. జ్యువెలరీ షాప్ పెట్టుకొని అంటే కోర్స్ అప్పుడు కూడా ఉండేవి, కానీ చెప్తున్నాను అంటే ఈ జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్లో తన క్రియేటివిటీని చూయించి ఇంకెక్కువగా థింక్ చేసి దాని మీద వర్క్ చేసి ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా తన యొక్క వస్తువులను డిమాండ్ క్రియేట్ చేసి అమ్ముకోవస్తుండే. గతంలో ఇంత స్కోప్ అనేది ఉండకపోతుండేది. నెక్స్ట్ ఇంకా ఇదేంటంటే ఒక వ్యక్తిగతమైనదిగానే చూడవచ్చు. వ్యక్తిగతంగా ఒక జమీందారు లేదా ఒక యజమాని ఒక కామీన్ మధ్యలో ఉంటుండే. మరి ఎప్పుడైతే ఒకవేళ ఇతని మీద ఆధారపడే వ్యక్తి ఒకవేళ పూర్తిగా అతని వంశమే లేదనుకోండి, అంటే ఒక యజమాని అనే వ్యక్తి, అప్పుడు దాన్ని తాత్కాలికంగా ఉంటుండే, అతను తన ఉపాధిని కోల్పోవాల్సి వస్తుండే. కొందరి మీదనే ఆధారపడేవాడు కాబట్టి ఆ విలేజ్ సిస్టంలో. సో అలాంటిది కూడా సేవ చేసే కులాలలో చూస్తే పరస్పరం అనేది
ఒక పోషక ప్రదాత వ్యవస్థ లాగానే ఉంటుండే. పోషకుడు అతన్ని పోషకులాగా భావించేవాళ్ళు, అతని మీద ఆధారపడే వ్యక్తిలాగానే వీళ్ళు ఉండేవారు. అందుకోసం ఇక్కడ ఆధారితత్వం అనేది కనిపించేది. ఆధారితత్వం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆధారితత్వం ఒక వ్యక్తి మీదనో ఒక ఫలానా 10 కుటుంబాల మీద ఆధారపడి సేవలు అందించాల్సిన అవసరం లేదు. ఈ ఓపెన్ మార్కెట్లో ఏమైనా చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడే దీనికి వెంటనే సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాను. అంటే మార్పులు ఏం జరిగినాయి అని చెప్పేసి చూస్తే మనం వెంటనే క్వశ్చన్కు ఆన్సర్ కూడా సొల్యూషన్ ఇచ్చుకోవచ్చు కూడా. లోపం చెప్తూ ఇంకొక ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ చేసుకునే దాని కింద ఇది కూడా ఇవ్వచ్చు. కంపల్సరీ అలానే రాయాలని లేదు. మనం నేషనల్ టాప్ 2nd ర్యాంకర్ పేరు చెప్పొద్దు కానీ వాళ్ళు ఇప్పుడు కాదు 2020లో వాళ్ళ యొక్క మీరు నోట్స్ చూస్తే కూడా ఏమైందంటే వాళ్ళు క్వశ్చన్ చెప్పి దాని కిందనే అంటే ఈ లోపం చెప్పి దాని కింద ఈ లోపాన్ని అధిగమించేందుకోసము లేదా ఎలాంటి మార్పులు వచ్చినాయో కూడా ఆన్సర్ రాసేవాళ్ళు. అలా రాయొచ్చు మన టైంని బట్టి. అయితే ఇక్కడ వస్తు మార్పిడి ఉంది కాబట్టి డబ్బుపై ఆధారపడదు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు మొత్తానికే అదే వస్తువులను మాత్రమే తీసుకునేందుకోసం కేవలం వస్తు ఆధారితంగానే ఉండేది. కేవలం వస్తు ఆధారితంగానే ఉండేది. వాళ్ళు ఎంతో కొంత పండించిన ధాన్యం ఇస్తే ఆ ధాన్యం తీసుకొని అంతే పబ్బం గడుపుకోవడం ఉంటుండే. ఇంకా ఇతర వారి సౌకర్యాలను తీర్చుకునేందుకోసం అంతగా స్కోప్ అనేది ఉండకపోతుండే. సో ఇదండి. అయితే ప్రయోజనాలు అని అడిగింది అనుకోండి. ప్రయోజనాలు నెక్స్ట్ జజ్మానీ వ్యవస్థ వల్ల ప్రయోజనాలు. సో ఒకే దాన్ని మనం లోపంగా చూపించవచ్చు, ప్రయోజనాలుగా చూపించవచ్చు. అయితే ప్రయోజనాలలో ఎందుకంటే ఇది ఒక ఆర్థిక సామాజిక విధులను పాత్రలను నిర్వహిస్తుంది. అయితే గ్రామాన్ని స్వయం సమృద్ధి యూనిట్గా, ఇది ఇంపార్టెంట్, గ్రామాలను స్వయం సమృద్ధి యూనిట్లుగా తయారు చేసేందుకోసం ఇలాంటి వ్యవస్థలు తోడ్పడతాయి. ఇట్లాంటి ఒక్క పాయింట్ నడిచిపోతుంది. స్వయం సమృద్ధి యూనిట్లుగా ఇవి యూనిట్లుగా తీర్చిదిద్దేందుకోసం ఇలాంటి వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే తమ కులాల ప్రతిష్ట నిలుపుకోవడం కోసం కూడా సహాయపడుతుంది. అయితే నిర్ణీత వ్యవధిలో నగదు లేదా వస్తు రూపంలో చెల్లించే వీలుంటే ఇది గ్రామాల్లో నగదు కూడా ఉంటే బాగున్న సమాజంలో తర్వాత నగదు కూడా తీసుకునేవారు. అలాంటప్పుడు కూడా ఒక రకంగా వారికి ఆర్థికంగా బెనిఫిట్స్ అనేటివి లాభాలు కూడా ఉండేవి. అయితే మరి ఇక్కడ ఆర్థిక సంస్థలు మార్పులకు లోనైనాయి. కులాంతర సంబంధాలు నెక్స్ట్ ఏంటంటే వృత్తిపరమైన భద్రత కూడా ఉంది. వృత్తిపరమైన భద్రత లేదా రక్షణ ఉంటుంది. సామాజికంగా కూడా సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. సో ఇలాంటివి కొన్ని రాస్తాం. ఓకే రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫైనల్గా జజ్మానీ వ్యవస్థ మార్పులు ఏ విధంగా జజ్మానీ వ్యవస్థ విచ్ఛిన్నమైంది లేదా మార్పులకు లోనైంది అని చెప్పేసి ఇంకొక 3rd క్వశ్చన్ మార్పులకు లోనైంది అని చెప్పేసి 3rd క్వశ్చన్ అడిగింది కదా. దాని ప్రకారం చూస్తే ఒకటి బ్రిటిష్ వారి వైఖరి అని చెప్పుకోవచ్చు. అక్కడ నుండి స్టార్టింగ్ నుండి చేస్తున్నాము బ్రిటిష్ వారి వైఖరి. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ తర్వాత జమీందారీ వ్యవస్థ నిర్మూలించి జమీందారీ వ్యవస్థ రద్దు యొక్క చట్టాలు రావడము. దీని ద్వారా ఖచ్చితంగా ఒకరి కిందనే పనిచేసే మార్గం అనేది పోయింది. పారిశ్రామికీకరణ వల్ల కూడా ఇంటర్ డిపెండెన్సీ అనేది తగ్గిపోయింది. పారిశ్రామికీకరణ వల్ల కూడా మరియు వృత్తిపరమైన నైపుణ్యాలు పెరిగినాయి. వృత్తిపరమైన నైపుణ్యాలలో మార్పులు రావడం వల్ల వారి యొక్క ఆలోచన పరిధి వారి యొక్క ఆర్థికంగా ఎదిగే శక్తి అనేది ఈ ప్రపంచీకరణ వల్ల కూడా పెరిగింది. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా మరి ఇప్పుడు వీటితో పాటు ఇంకా అడగకపోయినా ఒకటి రాయాలి. పిఎం విశ్వకర్మ యోజన అనేది కూడా ఎగ్జాక్ట్లీ దీనికే సూట్ అవుతుంది. పిఎం విశ్వకర్మ యోజన లాంటి ఈ పథకాలు ఏమైనాయి అంటే ప్రతి ఒక్క చేతి వృత్తుల వారిని స్ట్రెంథనింగ్ చేస్తున్నాయి అని చెప్పేసి మనం ఎండింగ్లో రాస్తాము. ప్రభుత్వాలు కూడా చేతి వృత్తుల వారికి అధికంగా ప్రాధాన్యతనిస్తూ మరియు నూతన ఒరవడులు సృష్టిస్తూ అయితే వీటిని ఇతర దేశాలకు వీరు చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి కూడా ఎదిగేలా చూస్తున్నాయి అని చెప్పేసి అందుకోసం జజ్మానీ వ్యవస్థను వీళ్ళ అభివృద్ధి కోణంలో ఒక రకమైన ఉత్పత్తులకు డిమాండ్ పెంచి ఇతరుల మీద ఆధారపడకుండా ఆధునిక ప్రపంచంలో దీన్ని మనము వీళ్ళని ఈ చేతి వృత్తులను స్ట్రెంథనింగ్ లేదా చాలా అభివృద్ధి చేసినప్పుడు ఇది ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అని కూడా చెప్పవచ్చును. ఇలాంటివి కూడా రాయవచ్చు మనం. ఓకే
సో ఇది చూడండి, మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్టైల్లో రాసేయాల్సి ఉంటుంది. అక్కడ క్వశ్చన్ని ఏ విధంగా అడిగితే ఆ విధంగా. సో ఇట్లాంటివి మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ దీని మీద ఇంకా మీరు రాసేందుకోసం ఒక మీకు మినిమం అండర్స్టాండింగ్ అనేది ఉంచుకొని మనము ఈ అండర్స్టాండింగ్తోని ఏమైనా సరే ఎలాంటి క్వశ్చన్కైనా ఆన్సర్ చేసేందుకోసం మనము రాసేందుకోసం సిద్ధంగా ఉండాలి. అందుకోసము మీరు ఎక్కువగా క్వశ్చన్స్ని చూసేందుకు చూడండి. దీని మీద ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగొచ్చని ఫస్ట్ థింక్ చేయండి. ఆ తర్వాతనే ఈ కంటెంట్లు, ఆన్సర్ రైటింగ్లు అనుకుంటా అవి కూడా మస్ట్. మళ్ళీ కంటెంట్ తీసుకోవడం అవసరము. కంటెంట్ అంటే ముఖ్యంగా మినిమం డాటా. ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఏమన్నా ఇయర్స్ ఉన్నాయా? రాయొచ్చు మనం ఫలానా ఇట్లా 1857 తర్వాత ఇంకా ఇలా జరిగింది, జమీందారీ వ్యవస్థ ఫలానా సంవత్సరంలో రద్దు అయింది. దీనికి ఇయర్స్ కూడా రాస్తే ఇంకా బాగుంటుంది. నేను రాయలేదు, నాకు రాయాలన్న ఆలోచన రాలే, కానీ మీరు రాయొచ్చు. మీ పిఎం విశ్వకర్మ యోజన లాంటివి ఇప్పుడు ఆధునిక ఈ ప్రభుత్వాలు 2023లో ఈ విధంగా ప్రారంభించినాయి. అక్కడక్కడ ఇయర్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా మీకు తెలిసిన ఇంకేదైనా మంచి కొటేషన్స్ కూడా పెట్టేసి మంచి బ్యూటిఫుల్గా ముగింపు చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఆల్ ది బెస్ట్.